ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. ధైర్యముగా నుండుము, బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్. ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ధైర్యముగా ఉండండి. మనము మన జీవిత యాత్రలో అనేకమైన పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఒకవేళ ధైర్యం ఉన్నప్పటికీ కూడా దేన్ని బట్టి మనం ధైర్యం కలిగి ఉంటాం? మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, లేకపోతే పిల్లల్ని బట్టి, లేకపోతే మనకున్న ఆస్తిపాస్తులను బట్టి మనము ధైర్యం కలిగి ఉంటాం. ఎవరిని బట్టి ధైర్యం కలిగి ఉండాలి? దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉండాలి. యాకోబు యోసేపు బతికున్నాడని తెలిసినప్పుడు యాకోబు ఏమంటాడంటే, అతడున్నాడు ఇక చాలును అంటాడు. పరమ యోసేపు మన జీవితంలో ఉన్నాడు. యోసేపు అయితే భూ సంబంధంగా యోసేపు అయితే కొద్ది కాలం ఉన్నాడు. ఐగుప్తులో అతను మరణిస్తూ వచ్చినాడు. కానీ మన దేవుడు అయితే యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. హి లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన యుగ యుగాలు జీవించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన ధైర్యం ఎవరిని బట్టి ఉండాలనంటే దేవుడిని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. మన జీవితంలో అనేక పరిస్థితుల్లో, అనేక సందర్భాల్లో మనము కొన్ని వార్తలు విన్నప్పుడు కానీ, కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు కానీ ధైర్యం కోల్పోయే వారిగా ఉంటాం. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ధైర్యముగా ఉండండి. ధైర్యముగా ఉండండి అని అంటే ఇండైరెక్ట్ గా భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భయపడొద్దు అని అంటే చాలా సార్లు బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, బైబిల్లో 365 సార్లు భయపడొద్దు అనే మాట బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. ఎందుకనంటే ప్రతి దినము మనం దేన్నో ఒక దాన్ని చూసి భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఆత్మీయ జీవితంలో ఆ యొక్క సాతాను తీసుకొచ్చే లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో భయపడద్దు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని నడిపించే సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేద్దాం. మనము మోకరించి మనం చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే ప్రార్థన చేయడం, ఆయనను ఆరాధించడం. మనము ఒకవేళ భయపడినా, ఒకవేళ మనం ధైర్యం చెడిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఆ పరిస్థితుల్ని మార్చలేం. ఆ సందర్భాల్ని, ఆ స్థితిగతుల్ని మనం మార్చలేం. దేవుడు ఒక్కడు మాత్రమే మార్చగలిగిన దేవుడు. కాబట్టి మనకున్న జీవితంలో మన పరిస్థితులను బట్టి ఒకవేళ ఈ రోజు ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఇస్తున్న వాగ్దానము ధైర్యముగా ఉండండి. యేసుప్రభువు వారు సజీవంగా ఉన్నారు. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా మీకు సహాయం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి అని మీరు వాగ్దానం చేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.